వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. మళ్లీ పుంజుకునే పరిస్థితి కనిపిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఐటీసీ, బీపీసీఎల్, హెచ్డిఎఫ్సి లైఫ్, టైటాన్ కంపెనీ, విప్రో షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, ఎప్పుడెప్పుడా అనుకుంటున్నాం, బడ్జెట్ అయితే వచ్చేసింది. సో ఎలా అనిపించింది సార్ నిన్న బడ్జెట్ మొత్తం చూస్తే మీకు ఓవరాల్ గా? సో చాలా రోజుల నుంచి కొన్ని పర్టికులర్ డిమాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ మీద. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం గవర్నమెంట్ ఏంటంటే ప్రోగ్రెసివ్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్స్ మీద హెవీ ఫోకస్ ఉండేది. ఇంతకు ముందు మీరు చూసుంటే డిఫెన్స్ ఎలకేషన్ కూడా హెవీగా ఉండేది. ఐ థింక్ పోస్ట్ ఎలక్షన్స్ మన పాజిటివ్ థింగ్ ఏంటంటే జాబ్ క్రియేషన్ మీద, అంటే నిన్న ఎకనామిక్ సర్వే వచ్చినప్పుడు కూడా వాళ్ళ జాబ్ క్రియేషన్ మీద స్పెసిఫిక్ ఫోకస్ పెట్టాం. దీని జాబ్ క్రియేట్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేశారండి. రెండోది ఫ్యూచర్ సస్టైనబిలిటీ మీద బాగా ఫోకస్ చేశారు వీళ్ళు. సో దిస్ హాస్ బీన్ వెరీ వెరీ పాజిటివ్. అయితే దీనికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు అన్నప్పుడు ఈ స్టాక్ మార్కెట్ లో ఏదైతే జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో, అంటే హెవీగా మీరు చిన్న ఆశ్చర్యపోతారు, కొంతమంది పిల్లలు కూడా ఎవరో స్టాక్ ట్రేడింగ్ చేస్తే వాళ్ళ అమ్మ తరఫున దే మేడ్ 1 or 2 lakhs ఇన్కమ్ లాస్ట్ 8 months లో. దట్ ఈస్ వేర్ ద ప్రాఫిట్స్ ఆర్ గోయింగ్ రియలీ గ్రోయింగ్ అప్, ఎఫ్&ఓ పెరుగుతుంది. సో గవర్నమెంట్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఫ్రమ్ 10% to 12.5%. అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 15 to 20%. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూడండి, బీజేపీ గవర్నమెంట్ ఉన్నంతకాలం ఎక్కడైతే ప్రాఫిట్స్ హెవీగా వస్తున్నాయి అంటున్నారో అక్కడ ఎక్కువగా ట్యాక్స్ చేస్తున్నారు. ఇంతకుముందు క్రూడ్ ఆయిల్ మీద ప్రాఫిట్ చేసినప్పుడు విండ్ఫాల్ ట్యాక్స్ అని వేశారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ బాగుంది కాబట్టి దే వెంట్ అహెడ్ అండ్ ఇంక్రీజ్ ద ట్యాక్స్ రేట్స్. మీరు అబ్జర్వ్ చేస్తుంటే, సో ఫ్రమ్ దేర్ దే ఆర్ గోయింగ్ టు మేక్ మనీ అండ్ ఇట్ హాస్ షోన్ లాట్ ఆఫ్ పాజిటివ్ విత్ రిగార్డ్ టు స్టాక్ మార్కెట్ ఈస్ కన్సర్న్ ఇన్ నెక్స్ట్ 1 year ఆల్సో. సో ఇది చాలా పాజిటివ్ ట్రెండ్ అండి, బోత్ ఫర్ ఇన్వెస్టర్స్, స్టాక్ మార్కెట్ అండ్ ఇండియన్ ఎకానమీ. అంటే సార్ బాగా ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది అంటారా? ఎందుకంటే ఈ రోజు స్టార్ట్ అవ్వడమే నష్టాల్లోనే స్టార్ట్ అయింది మార్కెట్స్. సో రాను రాను ఇంకా ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటారా? లేదమ్మా, అదే ఓన్లీ టెంపరీ ఫర్టిల్. ఓవరాల్ ఇండస్ట్రీ హాస్ బీన్ లుక్డ్ వెరీ వెరీ పాజిటివ్, వెరీ వెరీ పాజిటివ్. సో ఇది ఎఫెక్ట్ ఏం లేదు, వెరీ స్మాల్ ఇంపాక్ట్ ఉంది. పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ అండ్ మూవింగ్ అహెడ్. నాకేం నెగిటివ్ కనిపించట్లేదు ఓవరాల్. సార్, దేశంలో స్టార్టప్లను ప్రోత్సహించి ఇంకా మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కీలక విషయాలను ప్రకటించడం కూడా జరిగింది. సో ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపించవచ్చు అంటారు? 2 థింగ్స్ అండి. స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. పేషెంట్ క్యాపిటల్ అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇల్లిక్విడ్ అసెట్స్ అవి. అండ్ పీపుల్ హ్యావ్ టు వెయిట్ మినిమం 3 years నుంచి 8 years మధ్యలో నిలబడాలి టు మేక్ రిటర్న్స్. ఈ అన్లిస్టెడ్ షేర్స్ ఏదైతే ఉందో 24 months, లిస్టెడ్ అయితే 12 months, అన్లిస్టెడ్ అయితే 24 months ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది. సో చాలా మంది క్వశ్చన్ ఏం చేశారంటే రెండింటిని ట్రీట్మెంట్ ఎందుకు డిఫరెంట్ చేస్తున్నారు అన్నది పాయింట్. నౌ దే రిమూవ్ దట్ డిఫరెన్స్. వెదర్ యూ ఇన్వెస్ట్ ఇన్ స్టార్ట్అప్ ఆర్ యూ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ టాక్సేషన్ ఇట్ రిమైన్ ద సేమ్. సెకండ్ పాజిటివ్ థింగ్ వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ హాస్ క్రియేటెడ్ మెనీ ఫండ్ ఆఫ్ ఫండ్స్. ఆల్మోస్ట్ 10,000 crores ఫండ్స్ క్రియేట్ చేశారండి వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ స్పేస్ టెక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే స్పేస్ ఈస్ గోయింగ్ టు ద ఫ్యూచర్ ఆఫ్ మెనీ కంట్రీస్. పాపులేషన్ గ్రో అయినప్పుడు స్పేస్ ఈస్ గోయింగ్ టు బి రియల్ ఎస్టేట్ స్పేస్ విచ్ గోయింగ్ టు ఇన్వెస్ట్. సో దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ పెంచారు. థర్డ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఏంజల్ ట్యాక్స్. ఇంతకు ముందు చాలా ఇష్యూస్ ఏం జరిగాయంటే ఇండివిజువల్స్ ఎవరైతే క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేశారో, ఎస్ఎంఈ కానీ స్టార్ట్అప్ కానీ, వాళ్ళకి ఏంజల్ ట్యాక్స్ అని చెప్పేసి ఓన్లీ 40% ట్యాక్స్ వేసేవాళ్ళు చాలా ఇబ్బందులు గురయ్యారు. అది అబాలిష్ చేశారు. ఓన్లీ 1 question ఇన్స్టిట్యూట్ వాళ్ళందరూ అడుగుతున్నారు ఏంటంటే ఇంతకు ముందు జరిగిన కేసెస్ గురించి ఏమిటి, దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. ఆ కేసెస్ కంటిన్యూ అవుతాయా, అవి కూడా అబాలిష్ అయిపోయా అనేది ఎవరికి తెలియదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ వెరీ పాజిటివ్ సినారియో. సో ఇప్పుడు జనాలుగా స్టార్ట్అప్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మచ్ మోర్ స్కోప్ దొరికిందండి. సార్, అంతర్జాతీయంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఎఫెక్ట్ కూడా ఉంటుందంటారా? అంటే వాళ్ళ ఫోకస్ కూడా ఉంటుంది కదా మన బడ్జెట్ పైన. సో ఏ విధంగా ఉండొచ్చు? వన్ గుడ్ థింగ్ మీరు చూస్తుంటే అగైన్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని చెప్పేసి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా
are being taxed in the similar way as a resident Indian. Even companies కూడా 40% ట్యాక్స్ నుంచి 35% ట్యాక్స్ తీసుకొచ్చేసారు. ఇది చాలా మంది గగ్గోలు పెడుతున్నారు కూడా. ఈవెన్ ఎఫ్పిఐస్ ఫారిన్ వాళ్ళ కంట్రీస్ లో, ఇప్పుడు మీరు అమెరికాలో కూడా ఇండెక్సేషన్ బెనిఫిట్ లేదు, ఇండియాలో ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేది, అది కూడా ఎత్తేసారు మీరు చూస్తుంటే. సో ఫారిన్ ప్లేయర్స్ కి ఇండియా మీద ఇన్వెస్ట్ చేసి ఫర్దర్ గ్రో చేయడానికి చాలా పాజిటివిటీ ఉంది. నేను ఒకటి అనుకుంటున్నాను, రీజన్ ఏంటంటే ఫారిన్ ప్లేయర్స్ ని ఇండియాకి ఇన్వైట్ చేయటం మూలాన ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రింగింగ్ ద టాక్సేషన్ ఇన్ లైన్ విత్ రెసిడెంట్ కంట్రీస్, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎకనామిక్ సర్వే చూసుంటే 78.5 మిలియన్ అంటే లాక్స్ ఆఫ్ జాబ్స్ ఎవ్రీ ఇయర్ జనరేట్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది నాన్ ఫార్మ్ సెక్టర్ లో. ఇక్కడ ఇండియన్స్ ఒకళ్ళే చేయలేరు, ఫారిన్ కంట్రీస్ వచ్చి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే ఇది పాసిబిలిటీ అవుతుందని వాళ్ళు ఫీల్ అయ్యి ఆ చేంజెస్ చేశారండి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ పాజిటివ్ ఫర్ ది కంట్రీ ఇస్ కన్సర్న్. కొంతమంది ఏంటంటే మరీ ఫారిన్ చేతుల్లో వెళ్ళిపోతున్నాం అని బాధపడుతున్నారు, కానీ నేను ఐ ఆల్వేస్ ఫీల్ ఐపీఎల్ లో కనుక 4 ఫారిన్ ప్లేయర్స్ లోకల్ ప్లేయర్స్ ఉండి అండ్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దేర్ టెక్నిక్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ ఓన్లీ విల్ కమ్. వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళు నేర్చుకొని వీఆర్ ఏబుల్ టు ఓవర్ డూ వెల్ అనేది వెరీ వెరీ క్లియర్లీ నోన్. ఇండియాలో మెట్రో క్యాష్ అండ్ క్యారీ కానీ హ్యామ్లేస్ కానీ ఇవన్నీ రిలయన్స్ కొన్నట్టే లార్జ్ కంపెనీస్ ఇండియాకి వచ్చి నేర్పించి దే ఆర్ గెటింగ్ బాట్ అవుట్. దిస్ సీన్ టు బి సీన్ వెరీ పాజిటివ్ అండి. అండ్ సార్, ఈ బడ్జెట్ లో అగ్రికల్చర్ పైన కూడా ఫోకస్ పెట్టారు అండ్ మహిళలకు కూడా పెద్దపీట వేశారనే చెప్పొచ్చు. సో దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్, ఏం చెప్తారు? అంటే ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఫీల్ అయింది ఏంటంటే ఉమెన్ అండ్ బిజినెస్ ఈజ్ లెస్ దెన్ 10 to 15% అండి. ఇట్ హెస్ నాట్ గ్రోన్. ఈవెన్ పార్లమెంట్ లో కూడా 50% రీచ్ అవ్వాలనేది వాళ్ళ ఫిలాసఫీ. ఒకటి ఆలోచించాలి అందరూ కూడా ఏంటంటే ఇది ఓవర్ నైట్ జరిగే పని కాదు, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ డికేట్ హ్యాస్ బీన్ గుడ్ అండ్ ఈ పర్టికులర్ పాలసీస్ ఫర్ ఉమెన్ విల్ వర్క్ వెరీ పాజిటివ్. అంటే నెక్స్ట్ 10 years లో యుఎస్ కంట్రీస్ లాగా డెవలప్ కంట్రీస్ లాగా మన దాంట్లో కూడా పాజిటివిటీ చాలా పాసిబుల్ గా చూస్తాము. దే నీడ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్, ఇట్ ఈస్ గుడ్. సెకండ్ థింగ్ అగ్రికల్చర్. ఇప్పుడు మీరు అగ్రికల్చర్ కి ఇస్తున్న బెనిఫిట్స్, గవర్నమెంట్ చేస్తున్న ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ లైక్ ఐటీసీ, హెచ్యుఎల్, ఈ కన్స్యూమర్ ఫేసింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు రీప్ బిగ్ బెనిఫిట్స్ అండి. I request you to purchase that stocks and keep going ahead. ఎందుకంటే this is very very positive news and most of the investment is happening in productivity of the agriculture produce. వాళ్ళ R&D investment కి ప్రొడ్యూస్ కూడా good amount of money has been allocated in the budget. సార్, ఈ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతుందంటే మహిళలు ఎక్కువగా ఫోకస్ చేసేది బంగారం తగ్గుతుందా లేదా దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి బంగారం రేట్ తగ్గొచ్చు అని అంటున్నారు. ఆల్రెడీ తగ్గింది కూడా, నిన్న 4,000 తగ్గింది. సో అంతేకాకుండా అంటే దిగుమతి సుంకాలు తగ్గించడం వల్ల దీనికి సంబంధించి సెల్ ఫోన్స్ కూడా ధరలు తగ్గుతాయి అంటున్నారు అండ్ గోల్డ్ అలాగే సిల్వర్ ధరలు కూడా తగ్గుతాయి అని చెప్పారు. ఆల్రెడీ మనకి నిన్ననే కనిపించింది కూడా దాని ఎఫెక్ట్. సో ఎలా ఉండొచ్చు సార్? ఇంకా ఒకటండి, ఇండియా ఇస్ స్టిల్ లార్జ్ కన్స్యూమర్ ఆఫ్ గోల్డ్. ఇండియాలో గోల్డ్ అనేది ఇంటిగ్రల్ పార్ట్. అది సర్ప్రైజింగ్లీ లాస్ట్ డికేడ్ జరిగిన విషయం ఏంటంటే యూరోపియన్స్, అమెరికన్, చైనీస్ వీళ్ళు కూడా ఆర్నమెంట్ గోల్డ్ కొనటం అనేది చాలా ఎక్కువగా పెరగటం వలన డిమాండ్ సప్లై వ్యత్యాసం, మీకు గోల్డ్ అంత సప్లై అయితే లేదు, డిమాండ్ సప్లై వ్యత్యాసం మూలంగా గోల్డ్ ప్రైసెస్ పెరగటం మొదలు పెట్టాయి. అసలు ఎవరు ఊహించలేదు గోల్డ్ విల్ రీచ్ 75,000 rupees per gram. ఎవరు ఊహించిన సంగతి. అండ్ మెనీ ఆఫ్ ద పీపుల్ సెడ్ ఇట్ హాస్ గివెన్ ఎ ఫార్ బెటర్ రిటర్న్ దాన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. somebody has invested in gold, the returns have been far. అయితే గవర్నమెంట్ ఫీల్ అయింది ఏంటంటే ఇంతలా గోల్డ్ పెరిగి జనాలు కొనలేని పరిస్థితి వస్తే వాళ్ళ తరఫున చేయగలిగిన ఆస్పెక్ట్ ఏంటి, తగ్గించడం, కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం అనేది చేయాలి. నిన్న తగ్గించగానే 4,400 రూపాయలు తగ్గింది గోల్డ్ ఆటోమేటిక్లీ. అంటే అంత ఇంపాక్ట్ తగ్గించారు వాళ్ళు గోల్డ్ సిల్వర్ మీద కూడా. బోత్ హ్యావ్ బీన్ రెడ్యూస్. మీరు చూసిన ఈ రోజు 24 karat gold 68,000 వచ్చింది, సిల్వర్ ఆల్మోస్ట్ 85,000 వచ్చింది, which went to 95,000-96,000. బట్ ఈ డిమాండ్ సప్లై వ్యత్యాసం ఏదైతే ఉందో ఇంకా కంటిన్యూ అవుతుందండి. గోల్డ్ సెకండ్ మీరు గుర్తించాలి, ఇండియాలో పర్చేసింగ్ కెపాసిటీ పెరగటం వలన గోల్డ్ పర్చేసెస్ పెరిగాయి, డిజిటల్ గోల్డ్ పర్చేస్ పెరిగింది, ఈటీఎఫ్ పర్చేసెస్ పెరిగాయి గోల్డ్ లో. ఆల్ దిస్ ఈస్ క్యుములేటింగ్ టు ఇంక్రీజ్ ద గోల్డ్ వాల్యూ. ఈ టెంపరీ బెనిఫిట్ ఏదైతే వచ్చిందో ఐ రిక్వెస్ట్ వ్యూవర్స్ టు టేక్ ద బెనిఫిట్ అండ్ బై ద గోల్డ్. మళ్ళీ పెరుగుతుందండి, ఇట్ ఈస్ ఓన్లీ టెంపరీ ఇన్ నేచర్.
అంటే సార్ ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా కొంటున్నారు. సో అండ్ మరి ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు ఉన్న టైం అంటే కరెక్టేనా అంటారు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వారికి? ఇట్ ఈస్ అ గుడ్ టైం అంటే నేను అదే చెప్తాను. 4,000 రూపీస్ ఇస్ అ గుడ్ రిడక్షన్. మీరు మళ్ళీ మన ఇద్దరం ఒక 6 నెలల తర్వాత మాట్లాడితే మళ్ళీ గోల్డ్ విల్ బి 75,000-80,000కి వెళ్తుంది. అది మీరు చెప్పినా కదా డిమాండ్ సప్లై గ్యాప్ మనం ఫుల్ఫిల్ చేయలేకపోతున్నామండి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. డిమాండ్ టూ మచ్ గా పెరిగింది వరల్డ్ వైడ్. ఇది ఇండియా కాదు, వరల్డ్. ఇంతకు ముందు ఇండియా ఒకటే గోల్డ్ కొనేది, ఇప్పుడు వరల్డ్ వైడ్ గోల్డ్ కొంటున్నారు. అండ్ హస్ బికమ్ అ బిగ్ ఆర్నమెంట్ టుడే. రైట్, థ్యాంక్ యూ సార్ ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇక దేశంలో స్టార్టప్లను ప్రోత్సహించి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కీలక విషయాలను ప్రకటించారు. ఈ క్రమంలో అన్ని రకాల పెట్టుబడిదారులకు ఏజెంట్ ట్యాక్స్ను రద్దు చేశారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో స్టార్టప్లు పెట్టుబడిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక మనీ లాండరింగ్ ను నిరోధించడానికి దుర్వినియోగ నిరోధక చర్యగా ఏంజిల్ ట్యాక్స్ సిస్టమ్ ను వాస్తవానికి 2012లో ప్రవేశపెట్టారు. ఏంజిల్ ఇన్వెస్టర్ల నుంచి నిధులు పొందే జాబితా చేయని వ్యాపారాలకు ఇది వర్తిస్తుంది. ఒక స్టార్టప్ ఏంజిల్ ఇన్వెస్టర్ నుంచి నిధులను స్వీకరించినప్పుడు దానిపై పన్ను చెల్లించాలి. ఇక స్టార్టప్లు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 56(2)(7)(b) ప్రకారం ఏంజిల్ ట్యాక్స్ చెల్లించాలి. స్టార్టప్ కి వచ్చే పెట్టుబడి దాని ఫెయిర్ మార్కెట్ విలువ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అసలు సమస్య తలెత్తుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ స్టార్టప్ 30.9% పన్ను చెల్లించాలి. ఓ వ్యవస్థాపకుడు తన స్టార్టప్ వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్నప్పుడు అతనికి నిధులు అవసరం. దీనికోసం ఏంజిల్ ఇన్వెస్టర్ల నుంచి డబ్బును సేకరించడం మంచి పద్ధతి. అయితే ఒక వ్యవస్థాపకుడు ఏంజిల్ ఇన్వెస్టర్ నుంచి డబ్బును సేకరించినప్పుడల్లా అతను పన్ను చెల్లించాలి. అయితే స్టార్టప్ FMV కంటే అందుకున్న పెట్టుబడి ఎక్కువగా ఉంటే అప్పుడు పన్ను 30.9% విధిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్టప్ సంపాదించిన దానికంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి వచ్చేది. బిజినెస్ అప్డేట్స్.